బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరి జిల్లాలో గిరిజనులు యోగా చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ కొండ శిఖర బలబంద గ్రామానికి రోడ్డు వేయాలంటూ కూడా కోరారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలగ చేసుకోవాలన్నారు. ఫారెస్ట్ అధికారులు అనుమతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని గిరిజనులు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, దీపిక, ఇటీవల కాలంలో అల్లూరు జిల్లాలో ఏదైతే గిరిజనులు చేపట్టినటువంటి వినూత్న నృత్యాలన్నీ కూడా ఎప్పటికప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనంతగిరి మండల పరిధిలో ఉన్నటువంటి బేనబాడు కొండశిఖర ప్రాంతాలైనటువంటి పాలబంద రహదారులు నిర్మించాలంటూ యోగా అయితే చేయటం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 21వ తేదీన జరగనున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు యోగాంధ్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే దీంతో ఇటు గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా విడిచిపెట్టేశారు. రహదారులు లేవంటూ కూడా మొదట రహదారులు నిర్మించండి, అనంతరం యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించుకున్న రీతిలో ఆ నిరసన ప్రదర్శన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఒక విధంగా చెప్పాలంటే అర్ధనగర ప్రదర్శన చేశారని చెప్పుకోవచ్చు. అయితే స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు దాటినప్పటికీ కూడా ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఈ గిరిజన ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా సరైన రహదారి మార్గాలు లేక ఎప్పటికప్పుడే అక్కడ ఉన్నటువంటి రోగులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే డోలి మోతల మీదే తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డోలి మోతల్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే సాక్షాత్తు ఆ గ్రామాలకు వెళ్లి అక్కడ పర్యటించారు. అక్కడ పర్యటించిన అనంతరం కూడా గిరిజన గ్రామాలకి రహదారులు నిర్మిస్తామంటూ కూడా శంకుస్థాపన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శంకుస్థాపన చేసిన అనంతరం కూడా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల నేపథ్యంలో రహదారుల నిర్మాణం చేపట్టకపోవడంతో గిరిజనులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ఎటువంటి ప్రమాదం జరిగినా లేదా ఎవరికైనా ఏదైనా రోగం వస్తే డోలు మోతల మీద తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారుల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలంటూ కూడా వారైతే ఈ రోజు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన అయితే చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులు వాళ్ళందరితో కలిసి దాదాపు 100 నుంచి 200 మంది అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామస్తులు కానీ లేకపోతే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వీరంతా కూడా అర్ధనగ్న ప్రదర్శన అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రహదారి నిర్మాణం చేపట్టాలి, యోగాంధ్ర కంటే ముందే రహదారుల నిర్మాణం చేపట్టాలి, మొదటగా యోగాసనాలు కాకుండా ముందు రహదారి ఆసనాలు వేయాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను అక్కడ అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే అధికారులు తక్షణమే స్పందించి రహదారుల నిర్మాణాలు చేపట్టాలంటూ ఈ నిరసన ప్రదర్శన చేపట్టినట్లే తెలుస్తుంది. దీప్త, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. గ్రామానికి రోడ్డు అటువంటిది పాలబందకి మంజూరు చేయడం జరిగింది. ఈ పాలబందకి రోడ్డు అయితే ఏదైతే మంజూరు చేశారో ఆ రోడ్డు పనులు అటువంటివి కొనసాగేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఎందుకనంటే ఇప్పటికీ అక్కడ కిందని ప్రొక్లైన్ వచ్చి కొండ కింద ఉంది 3 రోజుల నుండి, కానీ ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదు. మేము అందుకని పనులు ప్రారంభించలేకపోతున్నాం అని చెప్పేసి అక్కడ ప్రొక్లైన్ యొక్క కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఫారెస్ట్ అధికారులు ఎంతో కొంత అనుమతిస్తే తప్ప ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందదు. ఎందుకనంటే ఇక్కడ అడవి ప్రాంతం కానీ పెద్ద పెద్ద చెట్లు కానీ లేదంటే పనికొచ్చినటువంటి వృక్షాలు కానీ ఏమీ లేవు, అడవి జంతువులు లేవు, ఈ కొండలకు ఎటువంటి వన్యప్రాణులు అనేటువంటి